వరంగల్ జిల్లా ముత్తోజుపేటకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. అంతకుముందు మహేశ్వరం దగ్గర బండి సంజయ్ను అడ్డుకున్నారు పోలీసులు. ఇక పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం ముత్తోజుపేటలో మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం బండి సంజయ్ కేంద్ర మంత్రి శంకర్ గౌడ్ మృతదేహాన్ని సందర్శించి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఉదయం నుంచి కూడా మృతదేహాన్ని తీసుకెళ్లి బస్జీపోకి వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పిస్తామని కార్మికులు వేడుకుంటున్నా, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా, పోలీసులు అణిచివేస్తున్న పరిస్థితి. దీంతో బండి సంజయ్ ఒక్కసారిగా కోపోద్రిక్తై ఒక చనిపోయిన కార్మికుడి అంతిమ యాత్ర జరిగే ముందు తను పనిచేసిన బస్ డిపోకి తీసుకువెళ్లి అక్కడ నివాళులు అర్పిస్తామని వేడుకుంటున్నప్పటికీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడి ఆ యొక్క శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఇటు బండి సంజయ్ తో పాటు వచ్చిన వారంతా కూడా పట్టుకొని ఆ మృతదేహాన్ని బస్ డిపోలోకి తీసుకువెళ్ళడానికి రోడ్డు పైకి రావడంతో ఒక్కసారిగా మొత్తం తోపులాట చోటు చేసుకుని మొత్తం భారీగా అయితే పోలీసులు ఇటు బండి సంజయ్ ఇటు ఆర్టీసీ కార్మికుల మధ్య గందరగోళ పరిస్థితి ఉంది. మొత్తం రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. మొత్తం చుట్టూ ఇటు కార్మికులు, పోలీసులు మొత్తం ఇటు బండి సంజయ్ తో పాటు అందరూ కూడా రోడ్డు పైన ఉన్నారు. ఇది మృతదేహాన్ని చేతిలో ఎత్తుకొని వచ్చి బస్ డిపోకి తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ తీసుకురావడంతో మొత్తం ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఉంది. ఇక్కడ మొత్తం అంతా గందరగోళ పరిస్థితి ఉంది. ఒక పక్క కార్మికులు, ఇటు బీజేపీ నాయకులు, మరో పక్క పోలీసులు మొత్తం అంత గందరగోళ పరిస్థితిలో ఉద్రిక్త వాతావరణంలో అయితే శంకర్ గౌడ్ చనిపోయిన మృతదేహాన్ని పట్టుకొని రోడ్డు పైనే ఉన్నారు. ఇక్కడ నుంచి మేము అవసరమైతే ఎత్తుకునే బస్ డిపోకి తీసుకువెళ్తామని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు, బండి సంజయ్ తో పాటు కార్మికులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా బండి సంజయ్ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఆ పరిస్థితులు మారిపోయి ఉదయం నుంచి కూడా కార్మికులు పోలీస్ అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ పోలీస్ అధికారులు వారు ఒప్పుకోలేదు. ఒక్కసారిగా బండి సంజయ్ వచ్చి వాళ్ళ పర్మిషన్ మనం తీసుకునేది ఏంటి, చనిపోయిన
కార్మికుడికి అంతిమ నివాళులు అర్పించడానికి బస్ డిపోకి ఎందుకు ఒప్పుకోరో చూస్తానని చెప్పేసి ఏకదాటిగా డెడ్ బాడీని ఫ్రీజర్ లో ఉన్న డెడ్ బాడీని ఎత్తుకొని రోడ్డుపైకి రావడం మొత్తం అంతా ఇప్పటికీ ఇంకా గందరగోళ పరిస్థితి తోపులాగే జరుగుతుంది సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందా? కార్మికులు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికే ఆర్డీఓ వచ్చారు. ఆర్డీఓ వచ్చి ప్రభుత్వం తరఫు నుంచి 10 లక్షల ఎగ్జిబిషియా, అలాగే మృతుల కుటుంబానికి ఒక ఆర్టీసీలో ఒక ఉద్యోగంతో పాటు వారికి ఇల్లు లేదు కాబట్టి వారికి ఇంద్రమ్మ ఇస్తామని చెప్పినప్పటికీ కార్మికులు చెప్తున్న ఒకటే, ఈ చనిపోయిన శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆ బస్ డిపోలోకి తీసుకువెళ్ళి అక్కడ తన మృతదేహాన్ని అక్కడ ఉంచి నివాళులు అర్పిస్తామని చెప్పేసి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళము, అసలు ఏ కార్యక్రమం కూడా జరగనివ్వమని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు బీజేపీ కేంద్ర మంత్రి సంజయ్ కూడా రావడం జరిగింది. దీంతో వాళ్ళు కూడా చెప్తున్న ఒకటే, ఈ చనిపోయిన మృతిని తీసుకువెళ్ళి బస్ డిపోలో నివాళులు అర్పించిన తర్వాత మిగతా కార్యక్రమాలు జరుపుకోవడానికి మేము ఒప్పుకుంటాము, అంతవరకు సత్యమేర ఒప్పుకోమని చెప్పేసి బలవంతంగా యొక్క మృతుడి యొక్క డెడ్ బాడీని తీసుకొని ఆ రోడ్డు పైకి ఎత్తుకొని చేతులతో ఎత్తుకొని ఆ డెడ్ బాడీతో రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రస్తుతానికి మొత్తం గందరగోళ తోపులాట నడమైతే ప్రస్తుతానికి పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి పోలీసులు పై అధికారుల ఆదేశం మేరకు నెక్స్ట్ ఏం జరగబోతుందని కొంత ఉత్కంఠంగా అయితే ఉంది సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికుల నిరసనలతో ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా? ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచి కూడా ఇక్కడ శంకర్ గౌడ్ మృతదేహం వద్దకు చేరుకొని ఇక్కడ వారు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ హత్యగానే చూస్తాం మేము, ప్రభుత్వం చేసిన హత్య కాబట్టి ఆ మృతుడి కుటుంబానికి 2 కోట్ల రూపాయల నష్టపరిహారం మన ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాగే ఆర్టీసీలో కాకుండా మంచి ఉద్యోగం కూడా మృతుడి కుటుంబానికి ఇవ్వాలని పలు విధాలుగా నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు ప్రతిపక్షాలు కూడా ఇటు పొద్దున ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావటం, ఇక్కడ సంఘీభావంగా వారి మధ్య కూర్చోవడం జరిగింది. దాంతో పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఒక్కసారిగా బండి సంజయ్ ఆ మృతుడి కుటుంబంతో మాట్లాడి పరామర్శించిన తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని తీసుకొని ఏకంగా రోడ్డుపైకి వచ్చేశారు. ఇక్కడ నుంచి పోలీసులు పంపించకపోతే మేము నడుచుకుంటూ వెళ్తాం, ఎలా అడ్డుకుంటారో చూస్తామని అనడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి గందరగోళ పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం ఇక్కడ ముత్తోజ్పేటలో ఉంది సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటున్నారు? బండి సంజయ్ ఒకటే చెప్తున్నాడు, ఆ యొక్క చనిపోయిన కార్మికుడి హత్య ప్రభుత్వం చేసిన హత్యగానే మేము భావిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వీరిని పావులుగా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వీళ్ళని మోసం చేయాలని చూస్తుంది. కాబట్టి ఈ మృతిని యొక్క చనిపోయిన ఈ శంకర్ గౌడని ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అంతేకాదు ఈ కార్మికులు చేస్తున్న యొక్క న్యాయమైన డిమాండ్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చాలి. అంతేకాకుండా ఈ చనిపోయిన శంకర్ గౌడ్ కి నివాళులు అర్పించడానికి నర్సంపేట బస్ డిపోలోకి అలో చేయాలి. లేని ఎడల మేము ఇక్కడి తనని నర్సంపేట బస్ డిపోలోకి తీసుకువెళ్ళి నివాళులు అర్పించిన తర్వాత మేము ఏదైనా చేస్తాం, అంతవరకు ఏమైనా మేము పోరాటానికి ముందున్నామని చెప్పేసి బండి సంజయ్ అయితే చెప్తున్నాడు. బండి సంజయ్ పిలుపు మేరకు ఇటు బీజేపీ కార్యకర్తలే కాదు, ఇటు నాయకులు కార్యకర్తలతో పాటు ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా ఒక్కసారిగా ఉవ్వెత్తున రోడ్డు పైకి ఆ యొక్క శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకొని రావడం, ఇంకా రోడ్డు పైనే ఉన్నారు. ప్రస్తుతానికి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారి పై అధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి మొత్తం ఉద్రిక్త వాతావరణంతో గందరగోళ పరిస్థితి అయితే ఇక్కడ ముత్తోజ్పేటలో ఉంది సంపత్. ఓకే చంద్రశేఖర్, ఒకవైపు ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఎందుకు ఈ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి? ఇక్కడ ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతుంది ఓకే, కానీ ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందన వస్తుంది అని ఊహిస్తున్నప్పటికీ కానీ ఇక్కడ చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో తను ఈ యొక్క ఆర్టీసీలో మన నర్సంపేట డిపోలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తి, చాలా సౌమ్యుడు. తను డిఎం ఎవరైతే నర్సంపేట డిఎం ప్రసన్న లక్ష్మి తీసుకున్న నిర్ణయం వల్లనే తను ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణం. కాబట్టి ముందు డిఎం మీద కూడా చర్యలు తీసుకోవాలి, డిఎం ని సస్పెండ్ చేయాలి. ఆర్ఎంతో సహా ముఖ్యమంత్రి రవాణా మంత్రి కూడా ఇక్కడ రావాలి, వచ్చి వారు ఇక్కడ కార్మికులతో మాట్లాడి ఈ ప్రభుత్వ హత్య కాబట్టి వారు ఏం న్యాయం చేస్తారో చేసిన తర్వాతనే మేము మిగతా కార్యక్రమాలు చేస్తామంటున్నారు. ఒకవేళ ఆర్టీసీ కార్మికుల జేఏసీ నాయకులతో జరిగిన ఒక చర్చల్లో ఒకవేళ ప్రభుత్వం వీరి పక్షాన మంచిగా ఉన్న సానుకూల నిర్ణయం తీసుకున్నప్పటికీ
ఇప్పుడు ఈ హత్యలో మాత్రం ఏదైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడో ఆ హత్యలో మాత్రం ప్రభుత్వం హత్యగా భావిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం దీనికి న్యాయం చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపోకి తీసుకెళ్లి నివాళులు అర్పించే ఏర్పాట్లు కూడా అధికారులు దగ్గరుండి చూసుకోవాలి. కానీ ఇక్కడ పోలీస్ అధికారులు మొత్తం ఇక్కడ భారీగా మోహరించి వీరందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ అడ్డుకోవడం అయితే చాలా హేమమైన చర్య. ఒక కార్మికుడు చనిపోతే కార్మికుడికి నివాళులు అర్పించడానికి ఎందుకు ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని కార్మికులు నినాదిస్తున్నారు. ముఖ్యంగా ఒకటే, ఈ యొక్క శంకర్ గౌడ్ కి బస్ డిపోలోకి తీసుకెళ్లి అక్కడ నివాళులు అర్పిస్తేనే మేము సానుకూలంగా మేము స్పందిస్తాము. అంతవరకు మాత్రం మేము ఊరుకునేది లేదు, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులు చెప్తున్నారు. అదే బీజేపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు శంకర్ గౌడ్ మృతిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పడే అవకాశం ఉందా? అయితే కేంద్ర సహాయ మంత్రి ఇక్కడికి వచ్చింది అందుకోసం. ఈ ప్రభుత్వం ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా బస్ భవన్ ముట్టడిలో ఈ అన్ని హామీలు ఇచ్చాడు. ఏదైతే ఆర్టీసీ కార్మికులు మొదటి నుంచి కోరుకుంటున్నారో ఆ హామీలన్నీ కూడా రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము నెరవేర్స్తామని చెప్తే ఆర్టీసీ కుటుంబాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కారణమయ్యాయి. అలాంటి ఆర్టీసీ కార్మికులకు 2.5 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు. ఇటు బీజేపీ నాయకులకి కూడా చెప్పేది ఒకటే, అధికారంలోకి రావడానికి మీరు కార్మికులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాల్సిన బాధ్యత మీకుంది. ఆ హామీలు ఇవ్వడం వల్లనే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీకుంది, మీరు నెరవేర్చాల్సిందే అని గట్టిగా బీజేపీ నాయకులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిందిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క కార్మికులకు 32 డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలి, వెంటనే వాటికి ప్రభుత్వం ఒప్పుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క చనిపోయిన శంకర్ గౌడ్ కి ఒక అంతిమ కార్యక్రమాలు సజావుగా సాగే విధంగా వారు కోరిక మేరకు ఈ యొక్క మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపోకి తీసుకెళ్లి అక్కడ నివాళులు అర్పించి విధంగా కూడా ప్రభుత్వ అధికారులు సహకరించాలని మాత్రం బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఉదయం నుంచి చెప్తున్నది అదే విషయం. దీంతో పోలీసులు ఒప్పుకోవడం లేదు. పోలీసులు ఉదయం నుంచి కూడా వీరందరినీ కట్టడి చేస్తున్న పరిస్థితి, అక్కడికి వచ్చిన నాయకులను కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా స్థానం కోల్పోయిన ఆ కార్మికులు ఒక బండి సంజయ్ రాకతో కొంత బండి సంజయ్ వచ్చి వారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి డెడ్ బాడీని తీసుకెళ్లాల్సిందే అని తాను ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో వెంటనే వారందరి కోరిక అదే కాబట్టి బండి సంజయ్ వెంట కదిలి రావడం జరిగింది. ఒక్కసారిగా ఆ యొక్క డెడ్ బాడీని తీసుకొని రోడ్డుపైకి రావడం, పోలీసులు అడ్డుకోవడం, మొత్తం ఒక గందరగోళ పరిస్థితుల మధ్య అయితే ప్రస్తుతం ఆ డెడ్ బాడీని తీసుకొని రోడ్డు పైన బైఠాయించారు. ఎండలో కూడా ఎక్కడ కూడా వెనుకకు పోయేది లేదు. అధికారులు మాకు ఈ యొక్క డెడ్ బాడీని అక్కడ పంపించి నివాళులు అర్పించేంత వరకు మేము ఊపమని చెప్పేసి అయితే గట్టిగా అయితే నినాదిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క గందరగోళ పరిస్థితుల్లో అయితే శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకొని రోడ్డు పైనే. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపు నుండి బండి సంజయ్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉందా? ఓకే, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం అయితే తను కుటుంబ సభ్యులతో మాట్లాడి బీజేపీ పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పాడు. ఆ కేంద్రం నుంచి కూడా తను సహాయం చేసే విధంగా చూసుకుంటానని చెప్పాడు. ముఖ్యంగా వారు ముందు కోరుకునే సహాయం అవన్నీ చేద్దాం, కాకపోతే ఫస్ట్ అంతిమంగా జరగాల్సిన కార్యక్రమంలో మాత్రం ఇలాంటి అరాచకంగా పోలీసులు దౌర్జన్యంగా ఈ అణిచివేత ధోరణులేంటి. తను 25 సంవత్సరాలుగా ఆర్టీసీకి సేవలు చేసిన వ్యక్తి మనోవేదనకు గురై చనిపోతే తనని చివరిసారి తన మృతదేహాన్ని తీసుకెళ్లి నివాళులు అర్పించి కార్మికులు నివాళులు అర్పించడానికి ఎందుకు ప్రభుత్వం ఇంత మొండి వైఖరి చేస్తుంది అనే విషయంలోనే గట్టిగా ఉన్నారు మీరు. ఇటు బీజేపీ నుంచి కానీ కేంద్రం నుంచి కూడా సహాయ సహకారం అందిస్తామని చెప్తున్నారు. కాకపోతే ఈ యొక్క ఉదయం నుంచి కూడా కార్మికులు వారు ఎంతో మనోవేదన గురవుతున్నారు. తనని తీసుకువెళ్లి తనకి చివరిసారిగా అక్కడ నివాళులు అర్పించాలని ఆ యొక్క కార్మికుల కోరిక ప్లస్ కుటుంబ సభ్యుల యొక్క కోరిక మేరకు ఇక్కడ నుంచి మన శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లే విధంగా అయితే బండి సంజయ్ ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.